తెలంగాణ దశదిశను మార్చేందుకు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం ప్రాజెక్ట్ చేపట్టినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. సూపర్ గేమ్ చేంజర్ కానున్న రీజనల్ రింగ్ ప్రాజెక్ట్ కు పెద్దపీట వేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు భట్టి విక్రమార్క. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు 40 కిలోమీటర్ల దూరం నుంచి ఉత్తర దక్షిణ భాగాలుగా ట్రిపుల్ ఆర్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం హైదరాబాద్ నగరానికి మణిహారం. ఔటర్ రింగ్ రోడ్డు నగరం చుట్టూ ఉన్న పలు ప్రాంతాలను అనుసంధానం చేయడంతో హైదరాబాద్ నగరాభివృద్ధి మరింత వేగవంతమైందన్నారు. ఇలాంటి ఫలితాలు రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రస్తుతం చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ దోహదపడుతుందన్నారు. ఇందులో భాగంగా ఉత్తర ప్రాంతంలోని 158.6 కిలోమీటర్ల పొడవున్న సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్ రోడ్డును, దక్షిణ ప్రాంతంలోని 189 కిలోమీటర్ల పొడవున్న చౌటుప్పల్, షాదనగర్, సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ నగర ఉత్తర దక్షిణ ప్రాంతాలను, తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారి నెట్వర్క్ తో అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. ఎక్స్ప్రెస్ వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత 4 లేన్లతో నిర్మించి దానిని 8 లేన్ల సామర్థ్యానికి విస్తరింపజేస్తామని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల ఓఆర్ఆర్ కు, ట్రిపుల్ ఆర్ కు మధ్య పలు పరిశ్రమలు, వాణిజ్య సేవలు, రవాణా పార్కులు మొదలైనవి అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ట్రిపుల్ ఆర్ ఉత్తర ప్రాంత అభివృద్ధికి 13,522 కోట్ల రూపాయలు, దక్షిణ ప్రాంత అభివృద్ధికి 12,980 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని మంత్రి తెలిపారు. దీనికోసం ఈ బడ్జెట్ లో 1,525 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామని స్పష్టం చేశారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video.